ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం ప్రతి ఒక్కరం మొబైల్కి అయితే లాక్ని కంపల్సరీగా సెటప్ అని చేస్తుంటాం. లైక్ దిస్ అది స్క్రీన్ లాక్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, పిన్ కావచ్చు, ఫేస్ లాక్ కావచ్చు. వీటికంటే ఎక్కువ మొత్తంలో అంటే ఫింగర్ ప్రింట్ లాక్ని మాత్రమే మనం సెటప్ అనేది చేయగలం కదా. అలా కాకుండా డైరెక్ట్గా మన యొక్క వాయిస్తో అన్లాక్ అయ్యే లాక్ని డైరెక్ట్గా మన యొక్క మొబైల్లో మనం అనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా జస్ట్ మీరు 10 మందిలో కూర్చున్నా కూడా జస్ట్ మీరు ఇలా పిలిచారంటే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ యొక్క లాక్ అయితే అన్లాక్ కావడం జరుగుతుంది అనమాట. ఇకపోతే మనం ఏ విధంగా అన్లాక్ చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ మొబైల్కి ఎలాంటి లాక్ అయితే లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా నేను ఇక్కడ నుంచి వాయిస్ లాక్ని అయితే యాక్టివేట్ చేసి మీకు చూపిస్తాను డైరెక్ట్గా. ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది మన యొక్క మొబైల్ పైన డిపెండ్ అయ్యి స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. వాయిస్ లాక్ అనమాట. సింపుల్గా మనకు స్టార్టింగ్లో ఈ విధంగా వాయిస్ స్క్రీన్ లాక్ అని వస్తుంది. మనం కొద్దిసేపు వెయిట్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకి ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఆటోమేటిక్గా టోటల్గా మనకు చూపిస్తుంటుంది అనమాట. సింపుల్గా కింద మీకు స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీన్ని మనం లిక్ అనేది చేసుకోండి. పైన మీకు లాక్ స్క్రీన్ స్టేటస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోండి. అలాంటప్పుడు సింపుల్గా మీకు ఇక్కడ మైక్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లో జస్ట్ మీరు ఏదైతే పేరుని పిలుస్తారో అదే పేరుతో ఆటోమేటిక్గా మీకు సంబంధించిన లాక్ అయితే సెటప్ కావడం జరుగుతుంది అనమాట. గణేష్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను గణేష్ అని పేరు అయితే పిలవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4 మనకు డిఫాల్ట్ పిన్ అయితే ఇన్ కేస్ మీ యొక్క వాయిస్తో రాలేదనుకోండి, అలాంటప్పుడు 1 2 3 4 పిన్తో మీరు అన్లాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. దిరాఫ్టర్ మనకు చిన్న చిన్న పర్మిషన్స్ అయితే అడుగుతుంది అన్నమాట. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాంటెడ్గా అలో అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ పర్మిషన్స్, ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇలా మీరు ఆటోమేటిక్గా రీస్టార్ట్ పర్మిషన్ కావచ్చు, ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి మీరు గ్రాండ్ అలో అయితే చేసుకోండి. దిరాఫ్టర్ ఇక్కడ నుంచి కింద మీకు డన్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీకు ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. లైక్ దిస్ నేను 1 2 3 4 ఇస్తున్నాను చూసుకోవచ్చు. మీరు ఎప్పుడు పుట్టారు ఏదో ఒకటి అడుగుతుంది అన్నమాట. ఇన్ కేసు మీరు మర్చిపోయినట్లయితే వాటిని రికవర్ చేసుకోండి. దిరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్లో మీరు లాక్ స్క్రీన్ యొక్క వాల్పేపర్ కావచ్చు వాటన్నిటిని మీరు నెక్స్ట్ లెవెల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అలాగే వదిలేయచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు దిరాఫ్టర్ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ రాగానే ఇప్పుడు చూసుకోవచ్చు మనకు వాయిస్ లాక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీరు స్వైప్ అప్ చేయగానే నాకు 2 రకాల లాక్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇన్ కేస్ మీరు 10 మందిలో ఉన్నప్పుడు మీరు లైక్ దిస్ మీరు పిన్తో అన్లాక్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక్కరే ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ అని నేను చెప్పగానే ఆటోమేటిక్గా చూసుకోవచ్చు నాకు సంబంధించిన లాక్ వచ్చేసి నాకు అన్లాక్ కావడం జరిగింది అనమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన స్క్రీన్ లాక్ని మీరు వాయిస్ లాక్లోకి ఈజీగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. 10 మందిలో ఉన్నప్పుడు సింపుల్గా ఇలా మీరు పిన్తో అన్లాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ లాక్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్, ఇక్కడ చూసారా నెక్స్ట్ లెవెల్లో మనకు అన్లాక్ కావడం జరుగుతుంది. పైగా నెక్స్ట్ లెవెల్లో ఇది పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.